అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూలై మాసం 3వ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది. మీ యొక్క సమస్యలు తగ్గున ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఆటంకాలు తొలగున అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి ముందుకు సాగుతారు. అనారోగ్య సమస్యలు తొలగిన మంచి ఫలితాలు వెలువడిన అదేవిధంగా అదృష్టం వరిస్తుంది. మిత్ర సహకారం ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మీ యొక్క ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారం నుంచి అనుకూలత ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చిన్ననాటి మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలు తొలగిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఏర్పడుతుంది. నూతన వ్యాపార